నిన్న రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గురించి కొన్ని మాటలు చెప్పారు. అవి నిజమైతే గనక అల్లు అర్జున్ మీద పెద్ద ఎలిగేషన్. ఒకవేళ ఆ మాటలు నిరూపిస్తే గనక అల్లు అర్జున్ కంపల్సరీగా జైలుకి వెళ్తాడు. అంతేకాకుండా సంధ్య థియేటర్కి పర్మిషన్ ఇవ్వని పోలీసులు అల్లు అర్జున్ రావద్దు, రానవ్వకండి, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ అవుద్ది, చాలా ప్రమాదం, మేము కంట్రోల్ చేయము అని చెప్పి పోలీసులు చెప్పారు. అయినా కానీ అల్లు అర్జున్ మాట వినకుండా సంధ్య థియేటర్ ముందు నుంచే సన్ రూఫ్ ఓపెన్ చేసి అందరూ కూడా రోడ్ షో చేసుకుంటూ వచ్చాడు. మొత్తం క్రౌడ్ అంతా మీదకి రావడం వల్ల ఆ అమ్మాయి అయితే చనిపోయింది. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో వివరించారు. అంతేకాకుండా అల్లు అర్జున్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఏసీపీ లోనికి వెళ్ళి, సార్ బయట ఒక ఆవిడ చనిపోయింది, ఒక పిల్లోడి పరిస్థితి చాలా విషమంగా ఉంది, దయచేసి మీరు వెళ్ళిపోండి, క్రౌడ్ ఇంకా ఎక్కువ అవుతుంది, ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్తే అల్లు అర్జున్ మాత్రం సార్ నన్ను డిస్టర్బ్ చేయదు, నేను సినిమా చూసి వెళ్తానని అర్థం వచ్చేలాగా అయితే మాట్లాడారని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అయితే వివరించారు. చూశారు కదా, ఈ విధంగా అయితే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలోని అల్లు అర్జున్ పూర్తిగా తప్పు ఉందని ఎలిగేషన్ చేస్తున్నారు. కానీ ఇటువైపు చూస్తే అల్లు అర్జున్ మాత్రం ఆ తప్పు లేదు, కావాలని బయటికి లాగుతున్నారు, కావాలని ఇష్యూలో ఇరికిస్తున్నారని చెప్పేసి అల్లు అర్జున్ అయితే స్పీచ్ ఇస్తున్నారు. అసలు ఇద్దరు మయంగా వ్యత్యాసం చూసుకుంటే ఎవరిది నిజం, ఎవరిది అబద్ధం? ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరికి కూడా ఎవిడెన్స్ లేవు. ఒకసారి చూద్దాం రేవంత్ రెడ్డి గారి వెర్షన్లో ఎంత నిజమని చెప్పి చూద్దాం. అయితే చూసే ముందు మీరు కింద బటన్ చూసారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒకసారి వెళ్ళిపోదామా, రేవంత్ రెడ్డి గారి స్పీచ్ ఏమేముందో చూసేద్దామా, ఇంక లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. సంధ్య థియేటర్కు వెళ్లేందుకు ఉన్నది ఒకటే దారి, రావద్దని పోలీసులు చెప్పినా లెక్క చేయకుండా అల్లు అర్జున్ వచ్చారని సీఎం తెలిపారు. అదే డిసెంబర్ 22న చిక్కడపల్లి పిఎస్లో సంధ్య థియేటర్ యాజమాన్యం దరఖాస్తు చేసింది. కానీ ఈ నెల 4న పసుపు 2 సినిమా విడుదలవుతుంది. ఆ రోజు ఈ చిత్రం నటించిన హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్ మరికొంతమంది సంధ్య థియేటర్కు వస్తున్నారు, బందోబస్తు కావాలని దరఖాస్తు చేసుకున్నారు. మరుసటి రోజు చిక్కడపల్లి సిఐ సంధ్య థియేటర్ యాజమాన్యానికి లిఖితపూర్వకంగా సమాధానం పంపించారు. సంధ్య థియేటర్ పరిసరాల్లో రెస్టారెంట్లు, ఇతర థియేటర్లు ఉన్నాయి, థియేటర్కు ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే ఉంది, సెలబ్రిటీలు వస్తే జనాన్ని అదుపు చేయడం కష్టంగా మారుతుంది, కాబట్టి మేము సెక్యూరిటీ ఇవ్వడం సాధ్యం కాదు, అందువల్ల హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్ ఎవరైనా థియేటర్కు రావడానికి అనుమతి ఇవ్వద్దు, మీరు పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరిస్తున్నాం అని పోలీసులు లిఖితపూర్వకంగా స్పష్టం చేశారు. పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ పుష్ప 2 చిత్రం ప్రీమియర్ షో రోజున రాత్రి 9:30 సమయంలో అల్లు అర్జున్ థియేటర్కు మార్చారు. అయితే నేరుగా థియేటర్కి వచ్చి సినిమా చూసి వెళ్ళిపోతే ఈ ఘటన జరిగేదో లేదో నాకు తెలియదు, ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద నుంచే తన కారులో రూఫ్ రాఫ్ నుంచి చేతులు ఊపుతూ సంధ్య థియేటర్ వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో తమ అభిమాని నటుడిని చూడడానికి చుట్టుపక్కల ఉన్న థియేటర్లో అభిమానులందరూ అక్కడికి వచ్చారు. హీరో గారు థియేటర్ లోపలికి పంపించేందుకు గేటు తెరిచారు. అంతే ఒక్కసారిగా వందల సంఖ్యలో అభిమానులు అందరూ థియేటర్ లోపలికి వచ్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాట్లో రేవతి చనిపోయారు. తోపులాట్లో ఆమె కుమారుడికి అదేవిధంగా బ్రెయిన్ డ్యామేజ్ అయ్యింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతుందని సీఎం అయితే అసెంబ్లీలో వివరించారు. అయితే అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ లో వెర్షన్ చూద్దాం, ఆయన ఎలా చెప్పారు ఏంటన్నది. నాపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలే, నేను ఎలాంటి ర్యాలీ చేయలేదు, థియేటర్కు కొద్ది దూరంలో నా కారు ఆగిపోయింది, కారు ముందుకు వెళ్ళట్లేదు, చేయి చూపిస్తే ముందుకు కదులుతుందని పోలీసులే అంటేనే నేను బయటికి వచ్చి చేతులు ఊపాను, థియేటర్ లోపలికి వచ్చిన తర్వాత ఏ పోలీసు లోపలికి వచ్చి జరిగిన సంఘటన గురించి చెప్పలేదు, ఆ తర్వాత కొద్దిసేపటికి థియేటర్ యాజమాన్యం వచ్చి జనాలు ఎక్కువగా ఉన్నారని చెబితే బయటికి వచ్చేసాను, తొక్కిసాట్లో మహిళలు చనిపోయిన విషయం మరుసటి రోజున వరకు నాకు తెలియదు, మహిళలు చనిపోయిన ఘటన తెలిసి కూడా థియేటర్ నుంచి ఎలా వెళ్ళిపోతారు అనుకున్నారు, నాకు పిల్లలు ఉన్నారు కదా, మరుసటి రోజు విషయం తెలిసి తర్వాత బన్నీవాసు నాకు ఫోన్ చేసి ఆసుపత్రికి వెళ్ళమని చెప్పాను, నేను కూడా బయలుదేరదామని సిద్ధమయ్యాను, కానీ నాపై కేసు నమోదు చేశారని బన్నీవాసు చెప్పాడు, నా లీగల్ టీం కూడా వద్దని వారించింది, అందుకే నేను ఆసుపత్రికి వెళ్ళలేదు అని ప్రెస్ మీట్లో అయితే అల్లు అర్జున్ వివరించారు. అంతేకాకుండా గతంలో పలువురు హీరోలు అభిమానులు చనిపోతే పరామర్శించడానికి వెళ్ళాను, నా సొంత అభిమానులు చనిపోతే వెళ్ళి కలవనా, జరిగిన సంఘటన విషయం తెలిసి షాక్ లో ఉన్నా, అందుకే ఆలస్యంగా వీడియో పెట్టా, డబ్బులు అనేది ఇక్కడ విషయమే కాదు, చాలా ఈవెంట్లు పెట్టాలని అనుకున్నా, కానీ ఈ ఘటన తర్వాత అన్నింటినీ రద్దు చేశాం, ఈ కుటుంబాన్ని పరామర్శించడానికి స్పెషల్ అనుమతి తీసుకుని మా నాన్నను వెళ్ళమని చెప్పాను, అది కుదరదని అన్నారు, కుదిరితే సుకుమార్ గారిని వెళ్ళమని చెప్పాను, అది కూడా కాదన్నారు, నేను ఆ కుటుంబాన్ని పట్టించుకోవడం లేని అందరూ ఆరోపిస్తున్నారు, అంతేకాదు నా క్యారెక్టర్ను చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు, ఇది మాత్రం మనసుకు తీసుకులేకపోతున్నా చాలా బాధగా ఉంది, మీరు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని నేను సినిమాలు చేస్తున్నా, ఈ ఘటన విషయంలో బాధిత కుటుంబాన్ని ఆదుకోవడానికి పెద్ద అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని అనుకున్నాం, అవసరమైతే బాలుడికి ఫిజియోథెరపీ చేయించాలనుకున్నాం, తెలుగువారు గర్వపడేలా సినిమా చేశారని అనుకుంటే మనల్ని మనం కిందకు లాక్కుంటున్నాం, నేను ఎవరిని నిందించడానికి ప్రెస్ మీట్ పెట్టలేదు, మా సినిమాకు ప్రభుత్వం అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తుంది, అందుకు ధన్యవాదాలు, కానీ నాపై తప్పుడు సమాచారం ప్రసారం చేస్తున్నారు, నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారు, 22 ఏళ్ళుగా కష్టపడి సాధించిన నమ్మకం, గౌరవం ఒక రాత్రిలో పోగొట్టేశారు, అందుకు బాధగా ఉంది, నాకు ఎవరిపైనా వ్యక్తిగతంగా కోపాలు లేవు, నాకు మానవత్వం లేదనడం సరికాదు, మళ్ళీ మళ్ళీ చెబుతున్నా
నా వ్యక్తిత్వంపై చేసిన ఆరోపణలన్నీ 100% అబద్ధం. ప్రస్తుతం న్యాయపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండడంతో మీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నా, త్వరలోనే అన్నిటికీ సమాధానం ఇస్తా అని అల్లు అర్జున్ అయితే ప్రెస్ మీట్ లో అయితే వివరించారు. అయితే ఇద్దరి మధ్య వ్యత్యాసం ఎలా ఉందో చూసి మీరు చెప్పండి, ఎవరిది నిజం ఎవరిది అబద్ధం. ఈ రెండిట్లో కూడా డాక్యుమెంట్స్ అయితే లేవు. ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రూవ్ చేస్తే అల్లు అర్జున్ జైలుకి వెళ్తాడు. అదే విధంగా అల్లు అర్జున్ చెప్పింది నిజమని ప్రూవ్ చేస్తే అల్లు అర్జున్ ఇంటికి వచ్చి సేఫ్ గా ఉంటాడు. చూసారు కదా, చాలా బాగుంది కదా. ఇటువంటి కంటెంట్ మీకు ప్రతిరోజు వస్తుంది. నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద గంట బెల్ కూడా నొక్కండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.